తక్కువ స్థాయి ఉన్నతో కూడా నేను మాటలు పడ్డా, కానీ అల్టిమేట్ గా మాట్లాడింది సినిమా మాత్రమే. నాకు చాలా లేదు అంటే ఆ రోజుల్లో ఉద్యమం టైంలో శంకరన్న తీసిన జై బోలో తెలంగాణ ఎలా ఊపిరినిచ్చిందో మళ్ళీ ఉద్యమం తెలంగాణలో మొదలైంది. నా చోటా కేసీఆర్, కేశవ చంద్ర రామమ్మత్ మళ్ళీ ఉద్యమానికి దారితీస్తుంది. డెఫినెట్ నేను ఒక తెలంగాణ కళాకారుని ముద్దు బిడ్డగా ఈ సినిమా నేను కేసీఆర్ సార్కి బహుమతిగా ఇస్తున్నాను. మీరు చూసే టైంలో ప్రతి ఒక్క సీన్ కూడా ఎమోషనల్ అంటే అంటే 14-13 నెలలు కష్టం అన్న ఇది. అంటే బిడ్డని 9 నెలలే మోస్తాము. ఆ పెయిన్ ఒక 2 గంటలు 3 గంటలు ఉంటుంది. ఈ పెయిన్ భరించామంటే అది మామూలు పెయిన్ కాదు. రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి, డబ్బుతో కూడుకున్న ఇది. మనం ఎంత ఇచ్చినా కూడా నీళ్ళతో ఖర్చు అయిపోతూ ఉంటది డబ్బు. సినిమా 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 ఇది అయిపోతే అది అయిపోతే ఇది. చివరికి మనం లాస్ట్ హీరో నేను ముందటి నుంచి చెప్తున్నా, ఫస్ట్ వన్ ఆల్ ది హీరో ఎవరనంటే గరుడవేగ అంజీ గారు, మా డైరెక్టర్ గరుడవేగ అంజీ గారు. దీనికి నిజమైన హీరో గరుడవేగ అంజీ గారు. రెండో హీరో ఎవరు ఉన్నారంటే మా అన్న చరణోజ్జున్ అన్న చెప్తున్నారు. ఆయన పాటతో నా సినిమాకి ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. మూడో హీరో ఎవరంటే నా స్నేహితుడు, 12 ఏళ్ల పాటు నాతో సావాసం ఉండి, 12 ఏళ్ల పాటు జబర్దస్త్ లో నాకు కష్ట నష్టాల్లో అన్నిటికీ ఉండి, నా కోపాన్ని, నా ప్రేమని, నా ఆత్మీయతను, నా అనురాగాన్ని తట్టుకొని నాకు ఈ సినిమాకి నేను ఇచ్చానో ఇయ్యలేదో డబ్బు నాకు తెలుసు, ఆయనకి తెలుసు. ఎంత తీసుకున్నాడో నాకు తెలుసు, ఆయనకి తెలుసు. నా డైలాగులు ఈ రోజు సినిమా థియేటర్ లో పేలినాయంటే కేవలం బికాస్ ఆఫ్ రాజు. ఇంకోటి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీ సినిమా ఆపే ప్రయత్నం ఎవరన్నా చేసినా? రాజకీయ ఒత్తిళ్లు కూడా మీకు ఏమైనా జరిగిందంత ముందు? ఉన్నాయి చాలా ఉన్నాయి. నా సినిమాని ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా థ్యాంక్ యూ వెరీ మచ్. దీపా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీనివాస్ గౌడ్ గారికి నా జన్మాంతం రుణపడి ఉంటా. తమ్ముడు నీ కోసం నేను చేస్తున్నా, ఈ సినిమా చూడకుండానే ఆయన చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకవేళ కనుక ఈ సినిమాని ఆపాలంటే ఈ సినిమాని నేను బండికి వేసుకొని, అప్పట్లో సినిమా బండ్లని ఉండేవి, ఎలక్షన్స్ రాబోతున్నాయి, తాండాకి తిరిగి నా సినిమా వేస్తే ఆ కష్టంలో బాగా గుర్తు చేసుకునే కష్టం అవమానాలే. ఈడేం తీస్తాడు, ఈడేం చేస్తాడు, ఈడు తీయగలడా అంటే బయట వాళ్ళు అయితే ఓకే, కానీ మనల్ని అంటారు. అది కొంచెం బాధ అనిపించింది. అల్టిమేట్ గా సినిమా మాట్లాడుతుంది, మనం కాదు కదా మాట్లాడిందా. ఈ రోజు మీరే చెప్పాలి. మేము మీ తరపున చూసిన ఆడియన్స్ అదే ఎట్లా అనిపించింది? మీ కష్టం అందరికంటే ఎక్కువ అక్కని కష్టపెట్టింది.